ఓకే అండి, మరి పండు మిర్చితో ఒక వంట చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో అర్చన గారు రెడీయా? మీరు రెడీ అండి. సో మీరేం చేస్తారు? దొండకాయ పండు మిర్చి పచ్చడి. దొండకాయ పండు మిర్చి పచ్చడి. అవునండి. ఓకే ఓకే, మరి దొండకాయ పండు మిర్చి పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. దొండకాయ పండు మిర్చి పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పండుమిరపకాయలు 5, సన్నగా తరిగిన దొండకాయ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, చింతపండు తగినంత, ఇంగువ చిటికెడు, జీలకర్ర మెంతుల పొడి 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 3, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 1/2 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే అండి, మరి పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో అర్చన గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. సో స్టవ్ ఆన్ చేయండి. ఫస్ట్ మనము పండు మిర్చి ఉంటాయి కదా, పండు మిర్చి ఒక 1/2 కేజీ తీసుకున్నాం అనుకో, 150 గ్రామ్స్ చింతపండు తీసుకోవాలి. సో పండు మిర్చి ఎంత ఉంటే దాంట్లో 1/4 చింతపండు తీసుకోవాలి. వాటర్ లో నానబెట్టేసుకొని దీన్ని చింతపండుని, ఎండుమిర్చిని, పండుమిర్చిని, చింతపండుని అండ్ సాల్ట్ 2-3 ఎల్లిపాయలు వేసి మిక్సీ జార్ లో తిప్పుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఇది ఆ మిక్స్చరా? చింతపండు అన్ని కలిపి ఉన్నవి? అవునండి, ఆ మిక్స్చర్ ఇది. ఓకే ఓకే. అండ్ మళ్ళీ దొండకాయ మనం చిన్న చిన్న పీసెస్ గా కట్ చేస్తే మరి పంట కిందకి వచ్చి కొంతమంది తినరు కదా, అయితే కొంచెం మిక్సీలో నేను ఏం చేశానంటే కచ్చా పచ్చా గ్రైండ్ చేశాను. ఇదైతే మిక్సింగ్ అయిపోతుంది, డైరెక్ట్ గా కలిపేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఈ పేస్ట్ రెడీ చేసుకోవాలి పండు మిర్చితో. అవునండి. సో దీంట్లో ఏంటంటే మనం పండు మిర్చి తీసుకుంటాం కదా, దానికి సరిపడా పులుపు అంటే చింతపండు యాడ్ చేసేసుకోవాలి. కొద్దిగా నానబెట్టేసుకొని దాంట్లోనే కొంచెం ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని దీన్ని మొత్తం చింతపండు అండ్ పండు మిర్చి బాగా కలిసిపోయేలాగా గ్రైండ్ చేసేసుకొని ఇది రెడీగా పెట్టుకుంటే మనకి మిగతాదంతా కూడా ఫాస్ట్ గా అయిపోతుంది. ఈ పేస్ట్ ఇలా పెట్టుకున్నాక దీంట్లో ఉసిరికాయ వేసుకోవచ్చు, నిమ్మకాయ వేసుకోవచ్చు, ఏమైనా ఫ్లేవర్ ఏవి ఇష్టం ఉన్నా వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ కాంబినేషన్ పిల్లలకి ఏది ఇష్టం ఉన్నా అది వేసుకోవచ్చు. సో మీరు దొండకాయ కాంబినేషన్ చేస్తున్నారు. ఓకే, నేను ఒక స్పూన్ తీసుకుంటాను. తీసుకోండి. కొద్దిగా ఆయిల్ వేయాలి. ఓకే. సో ఇంకా మనం జస్ట్ దీనికి పోపు పెట్టుకోవడం అంతేనా? కొంచెం పోపు పెట్టుకోవడమే అంతే. ఓకే ఓకే. దీన్ని కొంచెం కచ్చా పచ్చా ఉండకుండా కొంచెం ఆయిల్ లో వేయించేసి ఈ పేస్ట్ వేయడం, కలుపుకోవాలి. ఓకే ఓకే. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, కొన్ని పోపు దినుసులు. సో ఇదంటే ఒక 1-2 డేస్ నిల్వ ఉంటుందా మనకి? 1-2 డేస్ 15 డేస్ వరకు ఉంటుంది. ఎట్లా మరి ఇది పచ్చిగా ఉంటుంది? అందుకే దీన్ని కొంచెం కచ్చా పచ్చగా మనము వేయించుకోవాలి, కొంచెం స్లో చేయాలి. సో అయితే 15 రోజులు అలా ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలా? ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. కొంచెం 2 ఎండుమిర్చిలు, కొంచెం స్లో చేయరా. ఇప్పుడు దొండకాయ తురుము వేస్తున్నాను. ఓకే. నేను కలపనా? ఇంకా కొంచెం కావాలి, కొంచెం ఆ పచ్చిదనం పోతుంది కాబట్టి మనకి నిల్వ ఉంటుంది అన్నమాట. ఓకే. కొంచెం పసుపు. మీకు వంట అంతా బాగా ఫాస్ట్ గా అలవాటు అయిపోయి ఉంటుంది. ఎక్కువ మందికైనా కూడా ఈజీగా చేసేస్తారా? మేము ఎక్కువ క్వాంటిటీ చేస్తాం కదా, చాలా అలవాటు అయిపోయింది. కొంచెం ఎల్లిపాయ కచ్చా పచ్చా 14 మెంబర్స్ ఉంటారు మా ఇంట్లో. 14 మెంబర్స్ మా ఇంట్లో. పెద్దోళ్ళే 6. మీ అత్తగారు మామగారు కూడా ఉంటారా? అత్తయ్య, మామయ్య, 2 మరుదులు, 2 తోటి కోడళ్ళు, నాకు ఒక బాబు. మీకు ఒకడే బాబు? ఒకడే బాబు. ఏం చదువుతున్నాడు? 8th క్లాస్. ఏం పేరు మీ బాబు పేరు? అనిరుద్. ఓకే. ఇంకొక ఆవిడకి ఎంతమంది పిల్లలు? ఒకడే బాబు. ఆవిడకి ఒకడే బాబు. మీకే 2 పిల్లలా? ఓకే ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇది వేసేయడమే పండు మిర్చి పేస్ట్. ఇందులో సాల్ట్ అన్ని సరిపడా వేసేసాను కదా, ఇంకా వేసే అవసరం లేదు మనం. ఓకే. సో బేసిక్ గా పండుమిర్చి సీజన్ వచ్చినప్పుడు చాలా మంది ఆ పండుమిర్చి ఇట్లా చింతపండు అది కలిపి పేస్ట్ చేసి పెట్టేస్తారు. అవునండి. దేంట్లో కావాలంటే దాంట్లో మిక్స్ చేసుకోవచ్చు. అవును. ఇట్లా టిఫిన్స్ కూడా బాగుంటుందండి. ఓ, కొంచెం ఆయిల్ వేనా నాకు పడుతుంది. వేసుకోండి, మీకు ఏం కావాలంటే అది వేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు
స్టవ్ ఆఫ్ చేసేసేయండి. పచ్చళ్ళు ఇలా చూస్తేనే నోరు ఊరుతుంటాయి కదా. కొంచెం జీలకర్ర మెంతుల పొడి. ఓకే. ఇది ఏంటంటే కొంచెం ఫ్లేవర్ వస్తుంది అండ్ Taste పచ్చడిలో కూడా- టేస్ట్ కూడా ఇది వేస్తేనే ఫ్లేవర్ బాగుంటుంది. ఓకే. అండ్ ఇంగువ. ఓకే. ఇంగువ తోటి ఇంకా స్పెషల్ ఏ పచ్చడి అయినా. అవును. అండ్ లో కరివేపాకు. ఓకే. ఓకే. చూసారా ఇంగువ వేసేసరికి స్మెల్ ఎంత బాగా వస్తుందో. సో మీరు ఈ పచ్చళ్ళన్నీ కూడా చక్కగా చేసేస్తూ ఉంటారు చాలా చాలా నాకు కుకింగ్ అంటేనే ఇష్టం. సో ఇంక పచ్చళ్ళు పచ్చళ్ళు ఏంటి ఏమైనా. ఎప్పటి నుంచి ఇలాగా? నా మ్యారేజ్ అయినప్పటి నుంచి. అయినప్పటి నుంచి. ఓకే. అంతకు మొదలు మమ్మీకి దోశ కూడా పోసేదాన్ని కాదు. పాపం. సో తీసేద్దామా బౌల్లో? ఓకే తీసేద్దామండి. జనరల్ గా వంటలు రాని వాళ్ళు ఇద్దరికి వండాలంటేనే కష్టం. మరి మీరు పెళ్ళవగానే అంతమందికి ఎలా ఉండేవాళ్ళు? మా అత్తగారు కూడా బాగానే ఉండేవారు. ఆహా, అత్తగారు ఆవిడ దగ్గర నుంచి నాకు మీరు అలవాటు అయింది. మా ఇంట్లో నా మ్యారేజ్ అయ్యాక మా తాతమ్మ వాళ్ళు కూడా వాళ్ళ అత్తయ్య కూడా ఉండేది. ఇప్పుడు లేదు. ఓకే. మొత్తానికి అలా ఏదేమైనా వంటలు వచ్చేసాయి అనమాట. అవునండి. ఇంకెందుకు దాని మీద చక్కగా బాగుంది కదా పచ్చివి. ఓకే. సో పచ్చడి దొండకాయ పండు మిర్చి పచ్చడి రెడీ. నైస్, బాగుంది చక్కగా కలర్ఫుల్ గా. ఓకే అండి, మరి పచ్చడి కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దొండకాయ పండుమిర్చి పచ్చడి తయారు చేసే విధానం. ముందుగా పండుమిరపకాయలు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. మెంతులు, జీలకర్ర కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తరిగిన దొండకాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, వెల్లుల్లి పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న పండుమిర్చి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి జీలకర్ర, మెంతుల పొడి, ఇంగువ, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, దొండకాయ పండుమిర్చి పచ్చడి రెడీ.